రాజకీయ కక్షలు మనుషుల మధ్య కాదు మూగజీవాల ప్రాణాల మీద కూడా వస్తాయని నిరూపించింది ఈ ఘటన. గెలిపిస్తారనుకున్న ఓటర్లు మొహం చాటేశారన్న కోపంతో ఒక ఓటమి పాలైనటువంటి అభ్యర్థి కనికరం లేకుండా నాటుకోళ్లను పొట్టన పెట్టుకున్నాడు. మహబాద్ జిల్లా బయ్యారం మండలంలో వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. బయ్యారం మండలం జగన్నాథ్ తండాకు చెందినటువంటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇటీవల వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తన ఓటమికి ఆ తండావాసులే కారణమని, తనకు ఓట్లు వేయలేదని ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే పగతో రగిలిపోయిన సదరు వ్యక్తి తండాలోని ఇళ్లలో పెంచుకుంటున్న నాటుకోళ్లకు విష ప్రయోగం చేశాడు. ఇళ్ల ముందు తిరుగుతున్న నాటుకోళ్లకు మందు కలిపిన ఆహారం పెట్టాడు. ఈ విషాహారం తిని దాదాపు 25 నాటుకోళ్లు అక్కడికక్కడే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. భయంతో మొదట ఎవరూ బయటకు చెప్పకపోయినా కోళ్లను కోల్పోయిన బాధితులు తట్టుకోలేక విషయాన్ని బయటపెట్టారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ మా కోళ్లను చంపటం ఏంటి అంటూ వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధితులు బయ్యారం పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తి మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనతో జగన్నాథ్ తండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఓట్లు వేయలేదన్న నెపంతో రేపు తమపై కూడా ఏ విధంగా దాడులకు తెగబడతాడో అంటూ వాళ్ళందరూ భయంతో మాట్లాడుతూ ఉన్నారు. తమకు ఆర్థికంగా తీరని నష్టం జరిగిందని, మూగ జీవాలను చంపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కక్షల వల్ల ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని స్థానికులు మండిపడుతున్నారు.